కాంగ్రెస్ ప్రభుత్వానికి మన కేసీఆర్ గారు మన రాష్ట్రానికి 99% డెవలప్ చేసి భారతదేశం మొదటి స్థానంలో ఉంచినటువంటి మన కేసీఆర్ గారు ఎంతైతే చేసిండ్రో ఇందులో ఆయనకి పోటీ అనేది ఒకవేళ అనుకుంటే ఒకే ఒకటి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పని చేస్తే ఆయన చేసినటువంటి 99 పనికి ఓకే అని చెప్పచ్చు. మాట విసురుతున్నాం మన బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. మరి ఆ రోజు ఈ ప్రాణహిత చావుల ప్రాజెక్టు ఎందుకు కట్టలే అనే దానికి నిదర్శనంగా మరి మీరు చాలా విషయాలు చెప్తున్నారు కదా, చాలా తెలుసని ఒకటే నేను మాట విసురుతున్నా మన బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. కేసీఆర్ గారికి మీరు కేసీఆర్ గారి గురించి చెప్పాలి, అది తర్వాత ఆలోచిస్తాం, కళ్ళలో వద్దు. మీరు కనీసం చెరువులు గుంటలు కాదు, ఒక్క ఈ ప్రాణహిత చెవుల ప్రాజెక్ట్ అయితే కట్టి మన ఆదిలాబాద్ డిస్టిక్ అయినా, కరీంనగర్కైనా, వరంగల్కైనా, దేనికైనా, నిజామాబాద్కైనా నీళ్ళు ఇచ్చి చూడండి. ఇది ఇవాళ పేపర్లో ఏమొచ్చింది, 150 టీఎంసీలకి నీళ్లు ఇచ్చేటట్టు మనం మాట్లాడి సక్సెస్ చేస్తామని. మరి ఆ రోజు 2016 మార్చి 8 రోజు మనకు పర్మిషన్ వచ్చింది. మరి 165 టీఎంసీల అప్పుడే ఎన్డీఎస్ వాళ్ళు అన్నారు, మహారాష్ట్రలో చెప్పిన పై రాష్ట్రాలకి 63 టీఎంసీలు పోతాయి, 102 టీఎంసీలు అక్కడ ఉంటాయి, పైన 50 టీఎంసీలు తీసుకోవచ్చు, నీళ్లు కిందనే ఉంటాయి మిగతా టీఎంసీలు అని అన్నారు. మరి ఇప్పుడు ఇవాళ పేపర్లో ఏమొచ్చింది, ఈరోజు 129 టీఎంసీల నీళ్లు వచ్చేటట్టు చేస్తామని అన్నారు. అది ఎట్లా చేస్తారో మరి ఎట్లయితుంది. మరి 150 టీఎంసీల 150 మీటర్లు వచ్చినా కూడా మరి వాళ్ళు ఇస్తే మంచిది, చాలా సంతోషం, చేస్తే కూడా చాలా సంతోషం. కానీ చేసి చూపించండి అని అంటున్నా. చేసి చూపిస్తే ఈ 46,531 చెరువులు కుంటలు, ఆ కాళేశ్వరం డ్యామ్, ఎల్లంపల్లి డ్యామ్, మిడ్ మ్యానరు, లోయర్ మ్యానరు, రంగనాయకు, అన్నపూర్ణ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, ఎల్కతుర్తి, ఏమార్, మళ్ళా మళ్ళా సీతారామయ్య, కొండపోచ, ఏదైనా కానీ డ్యామ్లో అన్నిటికీ ఇది ఒకటి అని అనుకోండి. మీరు చేసి చూపించండి. ఒకవేళ చేస్తే చాలా సంతోషం. మరి ఇక్కడ ఎన్ని ఎకరాలకు పోతుంది, ఎన్ని రైతులకి పోతుంది అనేది చూసి మేము కూడా సంతోషిస్తాం. మీరు చేయాలేది చేస్తే బాగుంటుందని రైతులకి ఏదైతే లాభం పొందుతారో మనకు అదే వాళ్ళకి సంతోషం మనకు. ఎందుకంటే మీరు చేసి చూపించాలని కోరడం జరుగుతుంది. ఒక ప్రాజెక్ట్, ఒక బ్యారేజ్, ఒక కాలువలు చేయాలంటే ఎంత కష్టం అవుతుందో ఒకసారి చేసి చూపించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ తరఫు నుంచి మాట విసిరడం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నాటే జోకు. అది 2 కిలోమీటర్ ఉన్నది. ఈ గంగకి ఆ గంగకి అలా బ్యారేజ్ ఎట్లా తిప్పుతారు, లిఫ్టికేషన్ ఎట్లా అవుతుంది, ఇక్కడ కాలువలు ఎట్లా అవుతాయి, సొరంగాలు ఎట్లా అవుతాయి, పైపులు ఎట్లా వెళ్తాయి, అవన్నీ ఉన్నాయి కదా లిఫ్టికేషన్స్ అంటే ప్రాబ్లమ్స్. మరి చేసి చూపిస్తే బాగుంటుందని కేసీఆర్ గారు ఇక్కడ కట్టలే, కాళేశ్వరం కట్టిండు, పైసలు తిన్నాడు. 94,000 కోట్ల రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు తిన్నారంటున్నారు. మరి పేపర్ మీద లేదు, ఆయన బయటికి వెళ్ళిపోలే, ఇక్కడనే ఉన్నారు. అక్కడ స్ట్రక్చర్ ఉన్నాయి. 225 పిల్లర్లు కట్టిండ్రు, 3 బ్యారేజ్లు కట్టిండ్రు, అండర్ గ్రౌండ్ పంప్ హౌస్లు కట్టిండ్రు, 203 టన్నర్స్ ఉన్నాయి, 1600 కిలోమీటర్స్ ఏమో కాలువలు ఉన్నాయి, మళ్ళా రిజర్వ్స్ ఉన్నాయి, పంప్స్ ఉన్నాయి, లిఫ్టికేషన్స్ ఉన్నాయి 21, 139 మెగావాట్ల మోటార్ ఉన్న నీళ్ళు గుంజేది కన్నెపల్లి పంప్ హౌస్. మరి ఇవన్నీ కట్టలే, మరి ఎట్లా తిన్నారు ఇది? మరి ఎవరు కూడా అన్నారు, మరి గిదే తెలియదు, కట్టిండ్రు పైసలు తగిలినాయి, మరి కట్టలే పైసలు తిన్నారని అంటున్నారు. మరి ఏం నాలెడ్జ్ అది? అంతే కదా, మొత్తం కట్టింది కదా. అక్కడ పేపర్ మీద ఉండి బయటి దేశానికి పారిపోతే పైసలు తిన్నారు పోయినా అని అంటుండే. అక్కడ ఆయన ఫామ్ హౌస్లో ఉన్నారు, అన్నీ గమనిస్తున్నారు. రాష్ట్రం మీద, ప్రజల మీద, ప్రభుత్వం మీద, పనుల మీద, బడ్జెట్ మీద ఈ ఆలోచనలు ఉన్నారు. తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏంటిది అన్ని ఆ ఆలోచనల మీద ఉన్నారు. మీరేమో పైసలు తిన్నారు వెళ్ళిపోయారు, అక్కడ ఉన్నారు కదా. కాళేశ్వరం కూడా ఉన్నది కదా, మరి పైసలు ఎట్లా తింటారు? 1,00,000 రూపాయలు అంటే 90,004 కోట్ల రూపాయలతో కడితే ఈరోజు
మంచిగా వినండి, ఈ రోజు ఎంత అయింది? అది 2,00,000 కోట్ల రూపాయలది ఉన్నది. అంటే అది 16 నుంచి 19 కట్టిండ్రు. ఈరోజు 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయితే కట్టి డబుల్ కాలే, బంగారం డబుల్ కాలే, పెట్రోల్ డబుల్ కాలే, సిమెంట్ది కంక్రీట్ది రాడ్ది డబుల్ కాలే, డబుల్ అయింది కదా. ఎల్ఎన్టీ ప్రభుత్వం ఇచ్చింది, ఎల్ఎన్టీ సంస్థ కట్టింది, అది డబుల్ కాలే. 2,00,000 ఆస్తి అది. మళ్ళీ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, 1956 నుంచి 2013 వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం అయినా కానీ మన తెలంగాణ ప్రజల మీద 4,50,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఇంకోసారి అంటున్నా, ఇదే మన కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో 14,80,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. 6,50,000 కోట్ల రూపాయలు ఆస్తులు పెంచిండ్రు. 3.5 లక్షల రూపాయలే మనం అక్కడ ఆర్బీఐ డిపాజిట్ బాకీ ఉన్నాం అంతే. 3,50,000 కోట్ల రూపాయలు, మరి 6,50,000 కోట్ల రూపాయలు పెంచలే, 14,80,000 కోట్ల రూపాయలు పెట్టలే ప్రజల మీద, 3,20,000 కోట్ల రూపాయల వరకు మరి ఆదాయం పెంచలే. మరి ఇవి చెప్పారా? కాళేశ్వరం చేద్దాం, ఇది కూడా చెప్పి అది చెప్పండి. మరి ఇప్పుడైనా రైతులారా ఇవి అన్నీ వినండి, మీరు ఖచ్చితంగా విని వచ్చే దానికి మళ్ళా ప్రజలారా బీఆర్ఎస్కి ఓటేసి గెలిపిస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. 5,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెంచవచ్చు. మంచి సుఖ సంతోషంతో మీ పనులు అవుతాయి, రైతుల పనులు అవుతాయి, యువకులు అందరికీ అవుతాయి, ఉద్యోగాలు అన్నీ దొరుకుతాయి ఖచ్చితంగా. సరే, అప్పటి వరకు మీరు ఖచ్చితంగా దీని మీద గమనించాలని చూడాలని కోరడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై ప్రవీణ్ కుమార్ సార్.